హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 3 గ్రోత్ స్టాక్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇవి కంటిన్యూస్గా గ్రో అవుతున్నాయి అనమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో ఈ 3 స్టాక్స్ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, అంతేకాకుండా కంటిన్యూస్ గ్రోత్ స్టాక్స్ అనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అయి ఉండాలి. అలాగే లాంగ్ టర్మ్లో అవి బాగా గ్రో అవుతుంటే కనుక మనకి బాగా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఈ వీడియోలో ఆ 3 స్టాక్స్ ఏంటో చూద్దాం. అలాగే ఏ లెవెల్స్ దగ్గర మనం తీసుకోవాలి, ఎంత రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఆ 3 స్టాక్స్ చెప్పుకున్నాను కదా. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సిడిఎస్ఎల్ ఫ్రెండ్స్. సో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట. సో ఈ స్టాక్ అనేది ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, అంతేకాకుండా రీసెంట్గా ఇది బాగా రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో ఇంకా కూడా లాంగ్ టర్మ్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ యొక్క 1 ఇయర్ రిటర్న్స్ మనం చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్లో ఈ స్టాక్ అరౌండ్గా 250 రూపీస్ దగ్గర నుంచి 1000 రూపీస్ దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. 271% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో చాలా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చింది. సో అలాగే ఈ స్టాక్ ఒక కొంత ఫండమెంటల్స్ వాటికి వెళ్ళినట్టయితే కనుక కొన్ని కీ మెట్రిక్స్ మనం చూసినట్టు ఇంకా దీని యొక్క పీ రేషియో వచ్చేసరికి ప్రస్తుతం 50 దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సెక్టార్ యొక్క పీ 32 ఉంది, అంటే కొంత ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంది. అలాగే మనం సెక్టార్ యొక్క పీబీ రేషియో చూస్తే కనుక 2.6 ఉందన్నమాట. సో దీని యొక్క పీబీ వచ్చేసరికి 13.19 ఉంది. సో పీబీ రేషియో కూడా కొంత ఓవర్ వాల్యుయేషన్స్లో స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. రెండింటి బట్టి కూడా మనం చూస్తే కనుక. అంతేకాకుండా మనం వీటి యొక్క ఫైనాన్షియల్స్ కనుక మనం చెక్ చేసినట్టయితే కనుక, సో ఈ స్టాక్ యొక్క ఫైనాన్షియల్స్ మనం చెక్ చేసినట్టయితే కనుక లాస్ట్ 2018 నుంచి 2021 దాకా మనం చూస్తే వీళ్ళ యొక్క రెవెన్యూ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈవెన్ లాక్డౌన్స్లో కూడా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది బాగా జనరేట్ చేసింది. అలాగే వీళ్ళ యొక్క ప్రాఫిట్ ఏదైతే వీళ్ళ కంపెనీకి వచ్చే ప్రాఫిట్ నెట్ ఇన్కమ్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అనేది అవుతుంది. రీసెంట్గా ఫైనాన్షియల్ ఇయర్ 2021 మార్చ్లో రిలీజ్ చేసిన అప్పుడు వీళ్ళకి 200 crores అనేది ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అనేవి బాగున్నాయి ఫ్రెండ్స్. సో ఇంకా మనం చూస్తే కనుక ఇంకొన్ని పారామీటర్స్ కనుక మనం చూస్తే కనుక, అంటే మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఎఫ్ఐఎస్, డిఏఎస్ హోల్డింగ్స్ కనుక ఈ స్టాక్లో మనం చూసినట్టయితే కనుక, సో మార్చ్ 2021 కల్లా మనకి చూస్తే ప్రమోటర్స్ దగ్గర వచ్చేసరికి 20% స్టేక్ ఉందన్నమాట. సో మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి 6.69% స్టేక్ అనేది ఉంది. అలాగే డిఏఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర వచ్చేసరికి అరౌండ్ 20% స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో కంపెనీది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర వచ్చేసరికి 15% స్టేక్ అనేది ఉంది. అలాగే రీటైల్ ఇన్వెస్టర్స్కి వచ్చేసరికి 38% స్టేక్ ఉందన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్గా ఈ స్టేక్ని కొంత తగ్గించుకుంది. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. అదే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రీసెంట్గా కూడా వాళ్ళు కూడా లైట్గా తగ్గించుకున్నారు అనమాట, యావరేజ్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఎఫ్ఐఎస్ మాత్రం స్టేక్ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ స్టేక్ అనేది రీసెంట్ క్వార్టర్స్లో బాగా ఇంక్రీజ్ చేసుకున్నారు. ఈవెన్ మార్చ్ క్వార్టర్ మనం చూస్తే కనుక 15%, ఇదివరకు 2% స్టేక్ అప్రాక్సిమేట్లీగా ఇంక్రీజ్ చేసుకున్నారు. సో ఎఫ్ఐఎస్ ఎప్పుడైనా ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ ఇంకా కూడా గ్రో అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓవరాల్గా వీళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ అనేవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అలాగే మనం చార్ట్స్లోకి వెళ్ళి స్టాక్ని కనుక చెక్ చేసినట్టయితే కనుక స్టాక్ అనేది కంటిన్యూస్ అప్ ట్రెండ్ స్టాక్ ఫ్రెండ్స్. సో మనకి ఈవెన్ మార్కెట్ క్రాష్ దగ్గర నుంచి కంటిన్యూస్గా గ్రో అయింది. ఈవెన్ జనవరి దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ అప్ ట్రెండ్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ యొక్క ప్యాటర్న్ మనం చూస్తే కనుక హైయర్ హైస్ హైయర్ లోస్ చేసుకుంటూ స్టాక్ అనేది వెళ్తుంది. ఎవ్రీ టైం కూడా హై లెవెల్ చేసి హైయర్ లో చేసి మళ్ళీ కూడా పైకి వెళ్తుంది. ఇంకా క్లియర్గా మనం ఈ స్టాక్ని అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ 2-3 డేస్ బాగా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత కొంత రివర్సల్ వస్తుంది. ఆ తర్వాత అరౌండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి మళ్ళీ కూడా రైజ్ అవుతుంది అనమాట. ఎవ్రీ టైం కూడా సేమ్ స్టాక్ అనేది కొంత బాగా ఇంక్రీజ్ అయిన తర్వాత కొంత సస్టైన్ అయ్యి మళ్ళీ కూడా రైజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా స్టాక్ ఇలాంటి స్టాక్స్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, అంతేకాకుండా ఒక ట్రెండ్ ఫాలో అయ్యే స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్కి బాగా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా ఇలా అప్ ట్రెండ్ ఫామ్ అయితే కనుక పడినప్పుడు కూడా ఇక్కడ సపోర్ట్స్ కానీ రెసిస్టెన్స్ కానీ తీసుకుంటాయి అనమాట. సో పడుతున్నప్పుడు సపోర్ట్స్ అనేవి తీసుకుంటే ప్రీవియస్ లెవెల్స్ దగ్గర, అలా కాకుండా కంటిన్యూస్గా ఏదైనా స్టాక్ ఇంక్రీజ్ అయితే కనుక అది పడినప్పుడు కూడా అలాగే పడిపోతుంది. బట్ ఇటువంటి స్టాక్స్ ఏదైతే హైయర్ హైస్ హైయర్ లోస్ చేసుకుంటూ వెళ్తున్న స్టాక్స్ పడుతున్నప్పుడు ఈ లెవెల్స్ దగ్గర కొంత పాజ్ అనేది తీసుకుంటే సో అది బెటర్ అనమాట. సడన్గా పడిపోవడం కన్నా కొంత పాజ్ తీసుకొని అప్పుడు ట్రెండ్ ఫాలో అవుతుంటాయి అనమాట.
సో ఈ స్టాక్ మనకి ప్రస్తుతం కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది ఫ్రెండ్స్, అరౌండ్ 970 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్. మనం ఈ స్టాక్ని ఏ లెవెల్స్ దగ్గర తీసుకోవచ్చు అంటే 850 ఈ లెవెల్స్ అనేవి కొంచెం బెటర్ ఫ్రెండ్స్, 830 నుంచి 850 బెటర్. ఒకవేళ కొంత కింద పడితే బెటర్ అనమాట, సో తీసుకోవచ్చు. లేదు నేను లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తాను, సో యావరేజ్ ప్రైస్లో కొంత యాడ్ అనేది చేసుకుంటాను అనుకుంటే మనం ప్రస్తుతం కూడా ఈ స్టాక్లో కొంత ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. మళ్ళీ స్టాక్ ఒకవేళ కొంత కింద పడుతుంటే కనుక ఒక 10-15%, ఒకవేళ కింద పడితే కనుక అక్కడ ఇంకొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోండి. సో మార్కెట్ కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి స్టాక్స్ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినప్పుడు బల్క్ అమౌంట్స్ పెట్టకుండా స్మాల్ అమౌంట్స్ పెట్టుకొని మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, CDSL. సో 830 నుంచి 850 మంచి లెవెల్స్. లేదు అనుకుంటే కనుక మనం ప్రస్తుతమే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని ఒకవేళ స్టాక్ కనుక ఒక 10-15% కింద పడితే కనుక ఇంకొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ ఇంకా కూడా హై వాల్యుయేషన్స్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. 2000-3000 రూపీస్ దగ్గర కూడా మనం చూడొచ్చు. వితిన్ 3 to 5 ఇయర్స్లో మనం ఈ స్టాక్ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, CDSL. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి అపోలో హాస్పిటల్స్ ఫ్రెండ్స్. అపోలో హాస్పిటల్స్ యొక్క ఫండమెంటల్స్ కూడా చాలా బాగున్నాయి. సో లాస్ట్ 1 ఇయర్ ఈ స్టాక్ యొక్క రిటర్న్స్ మనం చూసినట్టు ఇంకా 148% రిటర్న్స్ ఇచ్చింది. అరౌండ్ 1300 రూపీస్ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతం 3380 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అంతేకాకుండా బయట కోవిడ్ సిచ్యువేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, అన్ని హాస్పిటల్స్ కూడా చాలా రెవెన్యూస్ అనేవి జనరేట్ చేసే ఛాన్స్ ఉంటాయి. దాంట్లో అపోలో హాస్పిటల్స్ కూడా మంచి రెవెన్యూస్ అనేవి జనరేట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ స్టాక్ ఒక PE కొంచెం మనం చూస్తే కనుక 108 దగ్గర ఉందన్నమాట. కొంచెం హై వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. సెక్టర్ యొక్క PE 43 ఉంది. సో బట్ ఈ స్టాక్ 108 దగ్గర ట్రేడ్ అవుతుంది. 108 PE రేషియో ఉందన్నమాట. అలాగే PB రేషియో చూస్తే కనుక 5.72 సెక్టార్ది ఉంటే కనుక ఇది 14. ప్రస్తుతం స్టాక్ అనేది కొంత ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంది. బట్ మనం డిప్స్లో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట స్టాక్ని. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఎప్పుడు కూడా మనకి ఛాన్సెస్ అనేవి మార్కెట్ క్రాష్లోనే ఇస్తాయి. సో ఆ తర్వాత ఛాన్స్ అనేది తక్కువ ఇస్తాయి అనమాట. సో అందువల్ల ఎప్పుడు ఎవ్రీ డిప్లో కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ మనం చూస్తుంటే కనుక లాస్ట్ 2017 నుంచి 2020 దాకా మనం చూస్తే కనుక వీళ్ళ యొక్క రెవెన్యూ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, 7320 crores దగ్గర నుంచి ప్రస్తుతం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2020 వీళ్ళు చూస్తే కనుక 11,000 crores అరౌండ్గా వీళ్ళు రెవెన్యూ అనేది జనరేట్ చేస్తారనమాట. అలాగే నెట్ ఇన్కమ్ మనం చూస్తే కనుక ఈ కంపెనీ యొక్క నెట్ ఇన్కమ్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతున్న రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో బాగా ప్రాఫిట్ అనేది జనరేట్ చేసింది కంపెనీ అనేది. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ ఇంకా కూడా బాగా గ్రో అయ్యి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ స్టాక్ యొక్క హోల్డింగ్స్ ఎవరెవరు ఎంతెంత హోల్డ్ చేస్తున్నారో మనం చూసినట్టయితే ఇంకా సో ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 30% స్టేక్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అరౌండ్గా 6% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 3%, అలాగే FIS వచ్చేసరికి 54% స్టేక్ అనేది హోల్డ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. రీసెంట్గా FIS స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో ఎవ్రీ క్వార్టర్లో కూడా 3 to 4% స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అందువల్ల మనం స్టాక్ మనం చెక్ చేసినట్టయితే ఇంకా స్టాక్ కంటిన్యూస్గా గ్రో అవుతుంది ఫ్రెండ్స్. సో మనం చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ ఒక 1200-1300 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ ప్రస్తుతం 3000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా ఎవ్రీ డిప్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవ్రీ టైం కూడా ఈ స్టాక్ ఛాన్స్ ఇస్తుంది. ప్రస్తుతం హై లెవెల్స్ దగ్గర అనేది బై చేయకండి. అరౌండ్ 3000 రూపీస్ అనేది కొంచెం బెటర్ లెవెల్ అనమాట. 2800 నుంచి 3000 కొంచెం బెటర్ లెవెల్. ఒకవేళ స్టాక్ కొంచెం ఫ్లక్చువేట్ అయ్యి మార్కెట్ కొంత కింద పడి ఈ లెవెల్స్ దగ్గరకు వస్తే కనుక మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇన్వెస్టింగ్. 2800 నుంచి 3000 లెవెల్స్ అనేవి మంచి లెవెల్స్ ఫ్రెండ్స్. ప్రస్తుతం కూడా మనకి ఒక మంచి ప్యాటర్న్ ఫామ్ అయింది. ఒకవేళ బ్రేక్ అయితే ఈ లెవెల్ ఏదైనా బ్రేక్ అయితే ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ W షేప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో అది బ్రేకే బాగా రేజ్ అయింది. ఇక్కడ కొంత రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయినా ప్రస్తుతం కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే గ్రోత్ స్టాక్స్ని మనం క్యాచ్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. సో అందువల్ల మనం ఎవ్రీ డిప్లో కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్టాక్లో 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30,000 ప్రస్తుతం ఇన్వెస్ట్ చేసి ఒకవేళ ఆ స్టాక్ 5% 10% కింద పడితే ఇంకో 30,000, ఇంకో 5% అలా కింద పడితే ఇంకో 30,000 అలా యావరేజ్ చేసుకొని లాంగ్ టర్మ్ కానీ హోల్డ్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది కూడా కంటిన్యూస్ గ్రోత్ స్టాక్. లాంగ్ రన్లో దీనికి డిమాండ్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. మనకు అపోలో హాస్పిటల్స్ తెలిసినవే. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్, అపోలో హాస్పిటల్స్. 2800 నుంచి 3000 లెవెల్ అనేది కొంచెం మంచి లెవెల్ ఫ్రెండ్స్. 2800 నుంచి 3000 అనేది కొంచెం మంచి లెవెల్. ఈ రీజన్ దగ్గర చాలా టైం సస్టైన్ అయింది, అరౌండ్ 2-3 months. సో ఈ రీజన్ అనేది కొంచెం మంచి లెవెల్ అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. లేదు స్టాక్ గ్రో అవుతుంటే కనుక ప్రస్తుతం కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ అనేది హోల్డ్ చేయొచ్చు. మినిమం 3 to 5 years హోల్డింగ్ కోసం అనమాట ఈ స్టాక్స్ అనేవి. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే థర్డ్ స్టాక్ మనం చూస్తే కనుక లారెస్ ల్యాబ్ ఫ్రెండ్స్. సో లారెస్ ల్యాబ్ కూడా మనకి రీసెంట్గా బాగా ర్యాలీ ఇచ్చిన స్టాక్ అనమాట.
అనమాట. మనం అరౌండ్ 350 360 లెవెల్స్ దగ్గర రీసెంట్ లాస్ట్ 2-3 మంత్స్లో మనం మాట్లాడుకున్నాం. ప్రస్తుతం ఇది 546 అప్రాక్సిమేట్లీ మనకి అరౌండ్ 80% రిటర్న్స్ అనేది విత్ ఇన్ లాస్ట్ 2-3 మంత్స్లోనే ఇచ్చింది. సో 360 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూస్ ర్యాలీ ఇస్తుంది అనమాట. సో ఈ స్టాక్ మనం ప్రస్తుతం చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్లో 480% రిటర్న్స్ అనేది ఇచ్చింది. సో అలాగే స్టాక్ స్ప్లిట్ అయింది, ఆ తర్వాత మళ్ళీ కూడా పెరుగుతుంది అనమాట. సో స్టాక్ పీ రేషియో చూస్తే కనుక 29 ఉంది ఫ్రెండ్స్. సెక్టార్ యొక్క పీ చూడండి ఫ్రెండ్స్ 43 ఉంది. సో స్టాక్ ఇంకా కూడా అండర్ వాల్యూలో ఉందన్నమాట. సో అంటే కొంచెం మంచి వాల్యుయేషన్స్కి ట్రేడ్ అవుతుంది. సో సెక్టార్ యొక్క పీబీ చూస్తే కనుక 5.7 ఉంటుంది. సో దీని యొక్క పీబీ రేషియో కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో అలాగే స్టాక్ యొక్క ఫైనాన్షియల్స్ మనం చెక్ చేస్తుంటే కనుక ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. రీసెంట్ ఇయర్స్లో మనం చూస్తే కనుక ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ రెవెన్యూస్ అనేవి బాగా జనరేట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళ యొక్క నెట్ ఇన్కమ్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 చూడండి, ఇదివరకు 2255 crores అరౌండ్గా ఎర్న్ చేసే కంపెనీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 983 crores ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసింది అనమాట. సో అందువల్ల స్టాక్ ప్రైస్ కూడా చాలా బాగా రైజ్ అయింది సో రీసెంట్గా. అలాగే ఈ స్టాక్ యొక్క హోల్డింగ్స్ కనుక మనం చూస్తే కనుక సో మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్గా స్టేక్ అనేది తగ్గించుకుంటున్నాయి. అలాగే డిఏఎస్ కూడా రీసెంట్గా స్టేక్ తగ్గించుకుంటున్నాయి. కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో ఎఫ్ఐఎస్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు స్టేక్ అనేది. లాంగ్ రన్లో ఈ స్టాక్ ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. రీటైల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు అనమాట స్టాక్ని, సో హోల్డింగ్స్ని. సో ఈ స్టాక్ యొక్క ఫైనాన్షియల్స్ మనకి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అలాగే హోల్డింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళందరూ కూడా. సో అలాగే లారస్ ల్యాబ్ మనం చెక్ చేసినట్టయితే ఇంకా చార్ట్స్లోకి వెళ్ళి ఈ స్టాక్ కంటిన్యూస్ గ్రోత్ స్టాక్ అనమాట. సో ఇది స్టాక్ స్ప్లిట్ జరిగింది, ఆ తర్వాత మళ్ళీ కూడా బాగా రేజ్ అయింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం 360 370 ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ 2 మంత్స్లోనే ఈ స్టాక్ అప్రాక్సిమేట్లీ మనకి 380 రూపీస్ దగ్గర నుంచి 540 550 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 200 పాయింట్స్ మనకి ప్రాఫిట్ అనేది ఇచ్చిందనమాట. సో ఈ స్టాక్ ఇంకా కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మనం చూస్తే కనుక కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంది. కంటిన్యూస్ పాజిటివ్ క్యాండిల్స్ మనం చెక్ చేస్తున్నాం. సో లాంగ్ రన్లో ఈ స్టాక్ ఇంకా కూడా మనకి 1000 రూపీస్ మళ్ళీ కూడా 1500 రూపీస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది వరకు 1500 రూపీస్కి వెళ్ళి అక్కడ స్టాక్ స్ప్లిట్ అనేది జరిగిందనమాట. సో బోనస్ షేర్స్ అరౌండ్ ఇచ్చారు. సో ఈ స్టాక్ ఇంకా కూడా బాగా పెరిగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది. లేదు అనుకుంటే 500 లెవెల్ అరౌండ్గా చూసుకొని ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. 480 నుంచి 500 అనేది కొంత మంచి లెవెల్స్ అనమాట. ఇక్కడ అరౌండ్ సపోర్ట్ ఉంది. సో ఒకవేళ స్టాక్ కొంత కరెక్షన్ ఏమైనా వస్తే మార్కెట్లో సో ఈ లెవెల్స్ బెస్ట్. లేదు నేను లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ప్రస్తుతం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది కూడా కంటిన్యూస్ గ్రోత్ స్టాక్ ఫ్రెండ్స్. మనం చూస్తే కనుక కంటిన్యూస్ గ్రోత్ స్టాక్ అనమాట. సో లాంగ్ రన్లో ఇది కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ 3 స్టాక్స్ కంటిన్యూస్ గ్రోత్ స్టాక్స్ ఎవరైతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మనం చెప్పుకున్న లెవెల్స్ వచ్చిన తర్వాత మీ అనాలిసిస్ కూడా చేసి ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో స్టాక్స్ మనం చూస్తున్నట్టయితే ఇంకా CDSL, అలాగే అపోలో హాస్పిటల్స్, అలాగే లారస్ ల్యాబ్ అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ అనేది చేయండి. సో అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.